హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు బాలకృష్ణ వ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే మీరైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. యాక్చువల్లీ వీడియో అయితే నిన్నే పోస్ట్ చేయాలండి. నిన్న టెంపుల్కి వెళ్ళడం వల్ల కొంచెం నాకు టైం కుదరలేదు అనమాట, అందుకే పోస్ట్ చేయలేదు. అందుకే ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీరైతే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. మార్నింగ్ లేవడమే హడావిడిగా లేచాను అనమాట. టెంపుల్కి వెళ్ళాలి అనేసి గబగబా రెడీ అయ్యి జుట్టు కూడా ఆరకుండా జడ వేసుకుని అయితే వెళ్ళిపోయాను. ఇంకా మా ఫ్రెండ్ నేను ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ అయితే మా ఊరు చివరిలో అయితే ఉంటుంది అనమాట. చెరువు దగ్గర ఉంటుంది. పక్కనే పచ్చని పొలాలు, ఇంకా చల్లగా అయితే గాలి వేస్తుంది అనమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ప్లేస్లో. ఈ టెంపుల్లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా పోతురాజస్వామి అయితే కొలువై అయితే ఉంటారండి. ఈ టెంపుల్కి స్పెషల్ అట్రాక్షన్ అంటే ఈ రావి చెట్టు అనమాట. ఈ రావి చెట్టుకి మనం 11 ఆదివారాలు కానీ 11 శనివారాలు కానీ మొక్కుకొని నిండు బిందుతో నీళ్లు పట్టుకొని 11 ప్రదక్షిణాలు చేసి మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందంటండి. ఆ రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పారనమాట మాకు. ఇంకా నేను తనైతే అనుకున్నాము వెళ్దామనేసి. వచ్చేటప్పుడు అయితే మేమైతే మొక్కుకొని వచ్చామన్నమాట. 11 శనివారాలు అయితే వస్తామని. ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎలాగో జుట్టు ఆరకుండా వెళ్ళిపోయాను. ఇంకా జుట్టు ఆరకుండా ఉంటే నాకైతే తలపోటు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత జుట్టు అంతా ఆరబెట్టుకొని ఇంకా మా అత్తయ్య అయితే పూలు అయితే పంపించారనమాట. ఇంకా పూలు అయితే పెట్టుకున్నాను. నాకు పూల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అప్పుడప్పుడు అలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మొన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, ఇంట్లో చాలా బంగాళదుంపలు అయితే ఉన్నాయన్నమాట. వాటిని ఏదైనా స్నాక్స్ లాగా ఇంకా చిప్స్ అయినా చేద్దామనేసి అయితే అనుకున్నాను. అన్ని బంగాళదుంపలు అయితే ఎలాగో కూర వండలేను కాబట్టి ఇంకా స్నాక్స్ లాగా ఎలా ట్రై చేద్దామనేసి అయితే ట్రై చేశాను అనమాట. ముందుగా బంగాళదుంపలను అయితే పీల్ తీయక్కర్లేకుండా పైన అయితే శుభ్రంగా వాష్ చేసుకుని అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నా దగ్గర వెజిటేబుల్ కట్టర్ ఉంది కాబట్టి స్లైసర్ పెట్టుకొని ఇంకా నేను స్లైస్ చేసుకుంటున్నాను అనమాట సన్నగాని. అప్పటి వరకు నీటిలో ఉండి చేతులను ఆనడం వల్ల లేదో తెలియదు, కానీ ఈ స్లైసర్ని నేను ముందు ఎప్పుడు వాడలేదన్నమాట. ఎందువల్ల తెలియదు కానీ స్లైసర్స్ చేస్తుంటే చేతిలో ఉన్న తోళ్ళు అయితే లేచిపోయినాయి అనమాట శుభ్రంగా. నాకైతే చాలా భయం వేసింది. దాని తర్వాత చాలా జాగ్రత్తగా స్లోగా చేసుకుంటూ వచ్చానమాట. అన్ని బంగాళదుంపలు అయితే సన్నగా అయితే స్లైస్ చేసుకున్నాను. ఈ స్లైసర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ ముక్కలు మరీ లావుగా కాకుండా మరీ మందంగా సన్నంగా కాకుండా మీడియం సైజులో అయితే స్లైస్ అవుతాయి. నేను తీసుకున్న బంగాళదుంపలు కేజీ పైనే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో ముందు చూపించాను కదా, నా చేతులు తోలేసిపోయినాయని. అప్పటి నుంచి అయితే భయం పెట్టేసుకుంది అనమాట నాకు. అవి స్లైస్ కట్ చేయడము చేతులు చూసుకోవడము, కట్ చేయడము చేతులు చేసుకోవడం అయిపోయింది అనమాట. నాకు భయం వేసేస్తుంది. ఇంకా అది చాలా షార్ప్గా ఉందన్నమాట. అందుకనే చేసుకొని చూసుకుంటున్నాను, స్లైస్ చేసి చూసుకుంటున్నాను అనమాట. లాస్ట్లో చేతులు ఏమైనా తెగినాయేమో అని. చూసారు కదా, మరి మందంగా కాకుండా మరి సన్నగా కాకుండా సమానంగా అయితే కట్ అయినాయి అనమాట. అలా స్లైసెస్ చేస్తుంటే ఆ బాక్స్ అయితే నిండిపోతుంది అనమాట. ఇంక సరే ఎలాగో వాష్ చేయాలి కదా అనేసి గిన్నెలో వాటర్ అయితే తీసుకొని ఇంకా స్లైసర్ని తీసేసి ఆ బాక్స్ని పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా డైరెక్ట్గా స్లైసర్ మీదే స్లైస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇందాక స్లైసర్ బాక్స్ నిండిపోయినట్టు ఇప్పుడేమో గిన్నె నిండిపోయింది అనమాట. ఇంకా ముక్కలన్నీ స్లైస్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాయిల్ చేయాలన్నమాట. ఇవన్నీ పట్టాలి కాబట్టి ఇంకా ఖాళీగా తిప్పడానికి కూడా వీలుగా ఉంటుందని పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను, దబరా లాంటిది. దానికి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ అనేవి వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. అవి అయితే హీట్ ఎక్కడానికి పొయ్యి మీద అయితే పెట్టాను. ఈ వాటర్ అనేవి బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే ఇందులో బంగాళదుంప స్లైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే గోరువెచ్చగా కన్నా కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే అందులో బంగాళదుంప స్లైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవైతే ఒక 70% అయితే కుక్ అవ్వాలండి. ఇంకొక 20 మినిట్స్లో అయితే బాయిల్ అయిపోయి మెత్తగా అయిపోతున్నాయి అనగా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఈ సమ్మర్లో ఏంటంటే పిల్లలందరూ ఇంటికడే ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఇంకా బయట జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయొచ్చు. చాలా మట్టుకు అయితే మన ఇంట్లో చేసిన ఫుడ్స్తో పిల్లల్ని జంక్ ఫుడ్స్ తినకుండా అయితే ఆపొచ్చని నేను అనుకుంటాను. ఇవే చిప్స్ బయట నుంచి తెచ్చుకొని తింటే వాటిలో ఆయిల్ ఇంకా ఎక్కువ మసాలాలు ఇంకా చాలా ప్రిజర్వేటివ్స్ అయితే యాడ్ చేసి అమ్ముతూ ఉంటారండి. ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నవి బయట చేసినవే. ఈ చిప్స్ అయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చట్లేదు అనమాట. చాలా బాగున్నాయి. నేను ట్రై చేసిన తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను.
ఇప్పుడు వీటిని అయితే బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఇంకైతే కుక్ అయిపోయినాయి అనమాట. ఇంకో 20 మినిట్స్ ఉంటే బాయిల్ అయిపోతాయి అనగా నేనైతే తీసేస్తున్నాను పక్కకి గిన్నెలోకి అయితే. ఇంకా ఎండ అనమాట. ఇంకా ఇవైతే నాకు 1 డేలో అయితే మొత్తం డ్రై అయిపోయినాయి. కరెక్ట్గా మన సూర్యుడి నెత్తి మీదకి వచ్చే టైంకి అయితే వెళ్ళాను అనమాట 11:30కి. ఒక కాటన్ క్లాత్ అయితే పరుచుకొని వీటిని విడివిడిగా అయితే దూరంగా అయితే పరిచేసాను మొత్తం. ఓ పక్కనేమో ఇవి చిప్స్ కాలిపోతున్నాయి, ఒక వైపేమో నెత్తి మీద నుంచి సూర్యుడేమో చాలా వేడనమాట. అసలు ఎంత ఎండ కాసిందో నేను ఇవి ఎండబెట్టిన రోజునైతే. ఇంకా నేను మధ్యాహ్నం 1:00, 2 టైంకి వెళ్ళి చూసాను అనమాట పైకి ఎలా ఉన్నాయి ఏంటని. చూసారా, చాలా మట్టికి అయితే డ్రై అయిపోయినాయి, ఎండిపోయినాయి అనమాట చాలా మట్టికి. ఇంకా ఈవినింగ్ 4 o'clock అయితే వెళ్ళి చిప్స్ అయితే అన్నీ తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా క్లాత్ నుంచి ఒక్కొక్కటి వేరుగా చేసేసి అయితే ఇంకో చూపిస్తున్నాను చూడండి. మొత్తం కలిపి ఒక ఇన్ని చిప్స్ అయినాయి అనమాట. నాకైతే చాలా బాగా ఎండిపోయినాయి శుభ్రంగా. 1 డేలో అయితే శుభ్రంగా ఎండిపోయినాయి అనమాట ఇవి. వీటిని మనం డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు, చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయి అనమాట, ఏమీ కావు. వీటిని అయితే ఈ ఆయిల్లో ఫ్రై చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా త్వరగా వేగిపోతున్నాయి, అందులో కూడా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే. మనం ఇందులో ఎక్స్ట్రాగా సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పొటాటో స్లైసెస్ని మనం వాటర్లో బాయిల్ చేసేటప్పుడు మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఇవి సాల్టీగానే ఉంటాయి అన్నమాట. ఇందులో మనం మళ్ళీ ఎక్స్ట్రాగా ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే పైన కొంచెం కారము అలా మసాలా కానీ, చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ ఇలాంటివి ఏమైనా జిమ్ముకొని తింటే ఇంకా బాగుంటాయి అన్నమాట. చాలా బాగా నచ్చాయి అనమాట. మా ఇంట్లో నేనే ఎక్కువ తిన్నాను వీటిని, బయట కొన్న వాటికైతే ఏం తీసుకోలేదు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.